హాయ్, వచ్చేసిన మీ శ్రావణి కిచెన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పాస్తా చేస్తున్నాం. ఇప్పుడే గ్యాస్ వెలిగించుకోండి, కొద్దిగా నీళ్ళు కాగాలి కదా. నీళ్ళు కాగండి, అంతలో మనం టమాటాలు, ఎర్రగడ్డలు, క్యారెట్ కట్ చేసుకుందాం. ఇప్పుడే రెడీ చేసుకున్నాం పాస్తా. నీళ్ళు ఇప్పుడే కాగినాయి, వేసేద్దాం దాన్ని మనం పాస్తా. ఇవి కొద్దిగా వేగినాక వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీని రొట్టెనే మనం గుడ్డు వేసుకున్నా బాగుంటుంది, వెజ్ కన్నా ఇప్పుడు మనం వెజ్ చేస్తున్నాం. నాన్ వెజ్కి బాగానే ఉంటుంది, చికెన్ ఎగ్ వేసుకున్నా బాగుంటుంది. ఇవి కొంచెం ఉడకబెట్టాలి. ఈ పాస్తా అంటే ఉడికినాక ఒక బౌల్లోకి తీసుకొచ్చుకోవాలి. అన్నీ తీసేద్దాం. ఇప్పుడు మనం పాస్తా ఉడకబెట్టుకున్నాం కదా, మళ్ళీ గ్యాస్ వెలిగించుకోండి. మళ్ళీ గ్యాస్ మీద పెనం పెట్టండి. బండో పెట్టారు కదా, దీనిలో చెమ్మంతా పోవాలి. ఆయిల్ కొద్దిగా వేసుకోండి. మీరు ఆయిల్ ఎక్కువ తినేబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగానే ఉంటుంది. తక్కువ తినారంటే కొంచెం తక్కువ వేసుకోండి. మనం రెడీ చేసుకున్న టమోటా, ఎర్రగడ్డ, క్యారెట్ నూనె కాగాక ఎర్రగడ్డ వేసుకోండి. నెక్స్ట్ టమాటాలు, టమాటాలు వేసుకుని సాల్ట్, టమాటాలు బాగా మగ్గేదానికి సాల్ట్ కొద్దిగా వేసుకొని మనం నెక్స్ట్ కూడా వేసుకోవచ్చు. మనం పాస్తా దాన్ని వేసుకోవచ్చు, సరిపోయినంత వేసుకోవచ్చు. మీరు బాగా మిక్స్ చేసుకోండి. ఈ కొంచెంసేపు ఏగనిద్దాం. ఇది కొద్దిగా ఏగాయి కదా, క్యారెట్ అందాక మనం కట్ చేసుకున్నాం కదా, క్యారెట్ కూడా వేసుకోండి. అవి బాగా ఏగాలి. ఇప్పుడు మనం టమాటాలు బాగా వేగించుకున్నాం కదా, మీరు జరిగింది చిటికులు పసుపు, కారం 1/2 స్పూన్ వేసుకోండి. మీరు కారం ఎక్కువ తినేబట్టి స్పూన్ వేసుకోవచ్చు, తక్కువ తినేవరైతే 1/2 స్పూన్ సరిపోతుంది. నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. మనం రెడీ చేసుకున్న పాస్తా
వాటర్ లేకుండా మొత్తం ఫ్రై చేసుకుని వేయాలి. సాల్ట్ కొంచెం వేసుకోండి, మీకు సరిపోయినంత వేసుకోవచ్చు సాల్ట్. చికెన్ మసాలా, గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా, గరం మసాలా కొద్దిగా వేసుకోండి. మీరు ధనియాల పొడి ప్యాకెట్ కన్నా పట్టుకుందే ఎక్కువ టేస్ట్ వస్తుంది. ధనియాల పొడి కొంచెం అది మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకోండి, కరివేపాకు కొద్దిగా. పాస్తా మసాలా అంటే మన షాప్లోనే దొరికిద్ది. పాస్తా మసాలా షాప్లో ఎంత 10 రూపీస్ అని ఉంటుంది, 5 రూపీస్ అని 10 రూపీస్ అని ఉంటుంది. ఇది మొత్తం పోసారు ప్యాకెట్. రెడీ అయిపోయింది మీ పాస్తా. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి మీకు ఎలాగొచ్చిందో పాస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి యూట్యూబ్. సబ్స్క్రైబ్, లైక్ గంట వాళ్ళు కూడా కొట్టండి. ఎట్టన్నా ఎట్టుందన్నా ఈడు మా అబ్బాయి బాగుందా? మీరు కూడా ఎట్టుందో చెప్పి కామెంట్ పెట్టండి మీకు ఎలాగ వచ్చింది పాస్తా. ఫస్ట్ ఎవరికి రాదు, సెకండ్ సారి వస్తే వస్తుంది.